గురుజీ, మనకొచ్చిన ఇంకొక డౌట్ ఏంటి అంటే, లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ పూజలు చేసుకోవాలి? స్థిరంగా ఉండేటువంటి లక్ష్మీదేవి అనేది నేను చూడలేదండి. హ్మ్. డబ్బు గాని, లక్ష్మీ అమ్మవారు గాని స్థిరంగా ఉండరు. ఎప్పుడు ఎవరైతే మనస్ఫూర్తిగా ఉంటారో, ఆడవారిని ఏడిపించరో, ఆడవారిని మగవారు, మగవారిని ఆడవారిని ఎవరైతే ఇబ్బంది పెట్టకుండా, ఏడిపించకుండా ఉంటారో, ఇంట్లో ప్రతినిత్యం కూడా మర్యాదపూర్వకంగా పెద్దల్ని గౌరవించుకుంటూ ఉన్నవారికి మాత్రమే స్థిరమైనటువంటి మనీ ఉంటుంది. స్థిరమైనటువంటి డబ్బు గాని, ఆదాయం కానీ అంటే అది ఏమిటంటే, మనలో ఉన్నటువంటి క్రామకోతలు వదిలివేయాలి. రెండోది భక్తిభావం లేకపోయినా పర్వాలేదు. మర్యాదపూర్వకంగా ఉండాలి. అలానే ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే గనక మనస్ఫూర్తిగా ఎవరికైనా పూజించాలి. మనస్ఫూర్తిగానే మనం అన్నిటికన్నా మనస్ఫూర్తిగా మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా ఉండాలి. అలానే పెద్దవాళ్ళని గౌరవించిన వాళ్ళు ఉండాలి. స్థిరంగా లక్ష్మీ అమ్మవారు ఉండాలి అనుకుంటే చిన్న పరిహారం ఒకటున్నది. ఇయన్నీ కూడా పాటించుకుంటూ అక్కా చెల్లెల్ని ప్రేమించుకుంటూ, ఇష్టపడుకుంటూ, వారికి సారి పెట్టుకుంటూ ఉండాలి. వారి దీవెనలు అందుకుంటూ ఉండాలి. ఇబ్బంది ఏడిపించడం లాంటివి చేయకూడదు. వాటన్నిటితో పాటు పరిహారం. గురిగింజలు ఒక 11 తీసుకోవాలి. ఏ కలర్‌లో ఉన్నాయైనా పర్వాలేదు. హ్మ్. తీసుకొని మనకి తులసి ఆకులో వచ్చేటువంటి పుల్లలు ఉంటాయి కదా! దంట్లు. అవును. అవును. అవి ఒక 11 తీసుకోవాలి. అలానే చింతాకు అని దొరుకుతది మనకి. చింతాకు ఉంటది కదా! ఆ చింతాకు, అలానే మునగాకు, అలానే ఈ 3, 4 ఐటెమ్స్ కలిపేసి వైటు లేదా యెల్లో కలర్ వస్త్రంలో కట్టుకోవాలి. కట్టుకొని ఏదైనా శుక్రవారం రోజున మన పూజా మందిరంలో పెట్టుకోవాలి. దానిలో ఒక రాగి రేకు గానీ, రాగి తీగ కానీ వేసుకుంటే చాలా మంచిది. ఆ ముడుపు కూడా స్వామివారి దగ్గర పెట్టేసి ఒక రోజున దీపద్వైప నైవేద్యం పెట్టేసి మన పూజా మందిరంలో పెట్టుకొని అది ఎక్కడైనా ఇంట్లో పెట్టుకోవాలి గల్లా పెట్టెలో. ఎవరికీ చెప్పకూడదు. ఓకే. అలానే ఎక్కడైనా స్వామివారు గాని, అమ్మవారు గాని ఉంటే ప్రతినిత్యం కూడా మనం పెట్టేటువంటి నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి శుక్రవారం అయితే గనక తేనె వేసినటువంటి పాలని నైవేద్యం పెట్టాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ. ఓకే. పాలు కాచి, చల్లార్చి, తేనె దాంట్లో వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మరొకటి సీజన్ వైజ్‌గా వచ్చేటువంటి ఫ్రూట్స్. ఎక్కువ శాతము సీతాఫలాలు, నేరేడు పళ్ళు అమ్మవారికి, స్వామివారికి మన ఇంట్లో పూజ మందిరంలో పెట్టాలి. రేగిపళ్ళు ఇవన్నీ కూడా ఇంట్లో నెగటివిటీ పోతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. లక్ష్మీ అమ్మవారు స్వరూపంగా మన ఇంట్లో ఉంటారు. అలానే ముగ్గు ప్రతినిత్యం కూడా ముగ్గు వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. 3 రోజులకొకసారి, వారంకొకసారి అయినా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. హ్మ్. ఇలా చేస్తే స్థిరంగా లక్ష్మీ అమ్మవారు మనతో పాటే ఉంటారు. థాంక్ యూ గురుజీ.